హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒక లెహంగా కుట్టాలి. వచ్చేసి శారీ అనమాట. అండ్ శారీ కోసము ఈ లైనింగ్ ఒక 3 మీటర్స్ తీసుకున్నాను. ప్లస్ ఇది బ్లౌజ్ పీసెస్, ఇది బ్లౌజ్కి వేయాలి. ఈ డిజైను బ్లౌజ్ వచ్చింది ఆల్రెడీ శారీలో. ఇది బ్లౌజ్కి టాప్కి వేస్తాను. సపరేట్గా కుట్టాలి లెహంగా బ్లౌజ్ అండ్ కింద పావడ రెండు. ఇదేమో ఓణీలాగా రావాలి. సో ఒక మంచి మోడల్తో స్టిచ్ చేయమని పంపించారు. సో విల్ స్టార్ట్. బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయింది. గాగ్రా మీద ఇలా స్కాలప్స్ వచ్చేటట్లు పెట్టాను అంచేసి. ఇది శారీ క్లాత్ అనమాట. శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ వస్తుంది, దానిలో అంచు అనమాట. ఇదేమో బాటమ్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇక్కడ ఒక బటన్ వేసేస్తే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసాము. ఇంకా అంచు వేసాము. ఇలాగా అంచు కింద ఏమన్నా పోత్లీ బటన్స్ పెడదాం అనుకున్నాను, మళ్ళీ క్లమ్సీగా అయిపోతుంది అని చెప్పేసి ఇలా అంచు వదిలేసాను. ఫైనల్గా నీట్ ఫినిషింగ్తో కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కాంట్రాస్ట్ కలర్స్ అయ్యేసరికి బాగుంది. ఇంక ఇక్కడ ఫ్రిల్స్ పెట్టి అటాచ్ చేసుకునేటట్టు, మనకు అవసరం లేనప్పుడు రిమూవ్ చేసుకునేటట్టు ఫ్రిల్స్ పెట్టేసి వేయమన్నారు. అది అటాచ్ చేయాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టి మనం ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్కి వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టుకొని మంచిగా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ 2 సైడ్స్ ఒక సైడ్ జాయింట్ చేసుకున్నాము. ఇంకో సైడ్ కొంచెం ఉక్కు పట్టీలాగా పట్టి వేద్దాం అనమాట. మనం రిమూవ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇలా ఈ ఫ్రిల్స్ అన్నీ మనం ఐరన్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసేసుకొని ఫ్రిల్స్ మీద ఇలా పట్టీ వేసేసుకోవాలి. మొత్తము వేసేసుకొని ఒక 2 సైడ్స్ ఏమైనా జాయింట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి మనం ఒక ఉక్కు పట్టీ వేసేసుకున్నాము. ఇలా కాజా పట్టీ కూడా వేసుకున్నాము. ఇవి దీనికి ఇలా పెట్టేస్తే ఫోల్డ్ చేసి సరిపోతుంది. అలాగే దీన్ని మనము బ్లౌజ్కి మనం బటన్స్ పెట్టేసుకొని లోపల వైపు దీనికి కూడా బటన్స్ పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఓణీ మీదకి ఇది ఒకటి వేసుకోవచ్చు టాప్ బ్లౌజు, లేదా ఫుల్ బ్లౌజ్ వేసుకోవాలన్నప్పుడు ఇది అటాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సైడ్ కనుక మనం బటన్స్ కనుక పెట్టేసుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. అలాగే ఇక్కడ దీనికి అటాచ్ చేయడం కోసం ఇక్కడ పెట్టుకుంటాం. ఇలా 2 టైప్స్లో మనం ఈ బ్లౌజ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ బ్లౌజ్ని నేను డిజైన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.